మన టాలీవుడ్‌లో ఫస్ట్ డే 300 కోట్ల గ్రాస్ కొట్టగలిగే సత్తా ఉన్న సినిమాలేవో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ఓపెనింగ్ కలెక్షన్స్ టాప్ 10 మూవీస్‌లో ఓన్లీ బాలీవుడ్ సినిమాలే ఉండేవి. టాప్ 10 కాదు భయ్యా, టాప్ 20 వరకు వాళ్ళవే ఉండేవి. కానీ ఇప్పుడు మొత్తం చేంజ్ అయింది. ఎప్పుడైతే మన రాజమౌళి గారు 'బాహుబలి' సిరీస్‌ని తెచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు టాప్ 10లో మన వాళ్ళవి చాలా మూవీసే ఉన్నాయి. మనం ఇప్పుడు మన టాలీవుడ్‌లో త్వరలో రాబోతున్న సినిమాలు ఫస్ట్ డే 100 కోట్ల నుంచి 300 కోట్లకు పైగా కలెక్షన్ చేసే సినిమాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే గైస్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మీకు మంచి కంటెంట్ అండ్ మంచి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 పుష్ప 2. ఇప్పుడు రాబోయే అప్కమింగ్ మూవీస్‌లో ఎక్కువ హైప్డ్ మూవీస్‌లో పుష్ప 2 కూడా ఒకటి. ఎందుకు దానికి ఎక్కువ హైప్ అంటే పుష్ప 1 తెచ్చిన పాపులారిటీ అలాంటిది. ఆ సాంగ్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ముఖ్యంగా ఆ డైలాగ్ పెద్ద పెద్ద స్టార్ క్రికెటర్ నుంచి చిన్న చిన్న కూలీ పని చేసుకునే వారి నుంచి ప్రతి ఒక్కరితోనూ తగ్గేదేలే అనిపించాడు మన పుష్పరాజ్. సుకుమార్ గారి ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కానీ, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కానీ, ఆ మేనరిజమ్స్ కానీ ప్రతి ఒక్కటి పుష్ప 2 పై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచాయి. ఈ మూవీ ఆగస్టు 15, 2024లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడున్న హైప్ కి సాంగ్స్ అలాగే ట్రైలర్ గానీ హిట్ అయితే ఈ మూవీ ఫస్ట్ డే మినిమం 200 కోట్ల పైనే స్టార్ట్ అవుతుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏమిటంటే ఆ వీక్లో చాలా హాలిడేస్ ఉండడం. నెంబర్ 2 ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు చేసే క్యారెక్టర్ మనం ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు చేయాలి అనుకుంటున్న క్యారెక్టర్ గ్యాంగ్స్టర్ గా. ఈ మూవీని డైరెక్షన్ చేస్తుంది కళ్యాణ్ గారి డైహెడ్ ఫ్యాన్ అయిన సుజిత్ గారు. ఒక ఫ్యాన్ తన హీరోని ఎలా చూపిస్తాడో నేను సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. గ్లిమ్స్ వీడియోతోనే ఈ మూవీ మీద చాలా హైప్ అయితే పెరిగిపోయింది. ఇప్పటికే ఈ మూవీ మీద చాలా హైప్ అయితే ఉంది. ఇంకా టీజర్ ట్రైలర్స్ వస్తే రిలీజ్ అయ్యే టైంకి ఈ మూవీ మీద ఇంకా హైప్ అయితే పెరిగిపోతుంది. ఈ మూవీ ఫస్ట్ డే 100-150 కోట్ల మధ్య గ్రాస్ అయితే చేయొచ్చు. నెంబర్ 3 గుంటూరు కారం. చాలా ఏళ్ల తర్వాత మహేష్ బాబు గారు మాస్ కమర్షియల్ మూవీ తీస్తున్నాడు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంత ఎదురు చూస్తున్నారో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. రీసెంట్ గా సాంగ్ వచ్చింది కదా, ఆ సాంగ్ పూర్తి షూటింగ్ కూడా పూర్తి అవ్వలేదు. ఫ్యాన్స్ చాలా ప్రెజర్ చేయడంతో సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సాంగ్ కోసమే అంతలా వెయిట్ చేస్తున్నారంటే ఇక మూవీ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో నేను సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. మహేష్ బాబు గారి రీసెంట్ మూవీసే ఫస్ట్ డే 50-70 కోట్ల దాకా కలెక్షన్ చేశాయి. ఈ మూవీ మీద చాలా హైప్ అయితే ఉంది. ఈ మూవీ ఫస్ట్ డే 100 కోట్ల నుంచి స్టార్ట్ కావచ్చు. ఈ మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ అవుతుంది. నెంబర్ 4 దేవరా. పూజ లాంచ్ అప్పుడు కొరటాల గారు చెప్పిన మాటలకి ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి. కొరటాల గారి రీసెంట్ మూవీ ఆచార్య డిజాస్టర్ అయినా కూడా ఎన్టీఆర్ గారు ఛాన్స్ ఇచ్చారంటే అది ఎన్టీఆర్ గారి గొప్పతనం అని చెప్పొచ్చు. ఈ మూవీలో షిప్ ఫైట్ సీన్ కూడా ఉంటుందంట. అలాగే మనకి మూవీలో సముద్రపు షాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయంట. అలాగే ఈ మూవీలో ఎన్టీఆర్ గారు తండ్రి కొడుకు రోల్స్ అయితే చేయబోతున్నాడు. ఈ మూవీకి ఇప్పటికే చాలా హైప్ అయితే ఉంది. ఇక టీజర్ ట్రైలర్స్ వస్తే ఈ మూవీని ఎవరు పట్టుకోలేరు. ఈ మూవీ ఫస్ట్ డే 150 కోట్ల మధ్య గ్రాస్ అయితే చేయొచ్చు. ఈ మూవీ April 5, 2024 రిలీజ్ అవుతుంది. నెంబర్ 5 సలార్. ఈ మూవీ September 28 రిలీజ్ అయ్యింటే అప్పుడు అది సోలో ఫిలిం. అప్పుడు రిలీజ్ అయ్యింటే ఫస్ట్ డే గ్రాస్ ఊహించినంత ఉండేది. అయినా ఏం పర్లేదు, ఎందుకంటే ఈ మూవీకి చిన్నగా హైప్ అయితే లేదు. సో December 22 రిలీజ్ అయిన పెద్ద నెంబర్నే పెడుతుంది. ఈ మూవీకి మైనస్ ఏమిటంటే అదే రోజు డంకీ, అక్వామ్యాన్ 2 రెండు మూవీస్ రిలీజ్ కావడమే. సో సలార్ మూవీకి కొద్దిగా గ్రాస్ తగ్గించే ఛాన్స్ అయితే ఉంది. ఎన్ని మూవీస్ అడ్డం వచ్చినా ఫస్ట్ డే 200 కోట్ల పైనే గ్రాస్ చేస్తుంది సలార్ ఫిలిం. ఈ మూవీ ఫస్ట్ డే 250-300 కోట్ల గ్రాస్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అంత సత్తా ఉంది ఈ సినిమాకి. నెంబర్ 6 గేమ్ చేంజర్. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి గారనే అంటాం. కానీ ఒకప్పుడు సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ ఎవరంటే శంకర్ గారు. శంకర్ గారు ప్రతి సినిమాలో ఏదో ఒకటి కొత్తగా చూస్తాం. అలాంటిది ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో మూవీ. ఈ మూవీలో ఒక్క సాంగ్ బడ్జెటే 60 కోట్లు. ఒక్క సాంగ్ కి 60 కోట్లు అంటే మూవీ బడ్జెట్ ఎంతో మీరే ఊహించుకోండి. అంత పెద్ద బడ్జెట్ అంటే ఇక శంకర్ గారు ఈ మూవీని ఇంకెంత పెద్దగా తీస్తారో మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ మూవీ ఫస్ట్ డే 200 కోట్ల నుంచి స్టార్ట్ అయినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ మూవీకి ఉన్న స్టామినా అలాంటిది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆడియన్స్ అయినా మనకే కాదు ప్రొడ్యూసర్ కే తెలియదు. రిలీజ్ మాత్రం ఇండియన్ 2 మూవీ తర్వాతే. నెంబర్ 7 కల్కి 2898 AD. ఈ మూవీ గురించి నేను సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే గ్లిమ్స్ వీడియోతో హోల్ ఇండియానే షేక్ చేసింది. గ్లిమ్స్ వీడియోలో చూపించిన ఆ VFX, CGI, విజువల్స్ అన్ని కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. అసలు ఎవరు ఊహించలేదు ఇంత అద్భుతంగా ఉంటుందని. ఈ మూవీ ఫస్ట్ డే 300 కోట్ల గ్రాస్ చేసే కెపాసిటీ ఈ మూవీకి ఉంది. ఈ మూవీ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదు. మేబీ సమ్మర్ కి రిలీజ్ కావచ్చు. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నవి షూటింగ్ జరుగుతున్న మూవీస్. ఇంకా షూటింగ్ జరగనివి పెద్ద మూవీస్ ఫ్యూచర్ లో చాలానే రాబోతున్నాయి. అవి కూడా
పెద్ద నెంబర్స్ ని సెట్ చేయబోతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ అంటే హోల్ ఇండియా టాలీవుడ్ వైపు చూస్తుంది. మరి ఈ 7 మూవీస్ లో మీరు ఏ మూవీ ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎప్పటికప్పుడు మన ఛానల్లో మంచి వీడియోస్ దింపుతూనే ఉంటాం. అలాగే షార్ట్స్ వీడియోస్ లో కూడా మంచి అప్డేట్స్ అయితే ఇస్తున్నా. సో ఒకసారి షార్ట్స్ కూడా చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు స్టోరీలో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. ఓకే గైస్, లాస్ట్ దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.